ఉన్నాడు. యుధామన్యుడు అదే అభిమానము అదే క్రోధము కలిగినప్పటికీ అతను జ్ఞానము వైపుకు నిలిచి ఉన్నాడు, పాండవుల వైపుకు నిలిచి ఉన్నాడు. కాబట్టి అతని ఆగ్రహము సత్యాగ్రహమైంది. సత్యాగ్రహము అంటే తర్వాత ఏవో చాలా రకాల వక్ర భాష్యాలు వచ్చాయి. అయితే సత్యాగ్రహము అని అంటే మరేమి కాదు, ఆగ్రహమే, కానీ జ్ఞానము సత్యము వైపుకు నిలబడినటువంటి ఆగ్రహమే సత్యాగ్రహం అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సంస్కృత పరిభాషలో వేదవ్యాస మహా అనుభావులు వేదవ్యాస మహర్షి యొక్క భావాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సంస్కృత పరిభాషను మనం అర్థం చేసుకోవాలి. భారతీయ తత్వంలోని లోతైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఈ నిజమైనటువంటి అర్థాన్ని మనం ఇక్కడ గ్రహించడానికి వీలు